ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కిరణ్ టీవీ న్యూస్లో ఇవాళ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. సో మనతో పాటు ఇక్కడ జనసేన నాయకులు శంకర్ గౌడ్ గారు, అలాగే రాజలింగం గారు, ఇంకా ఇతర నాయకత్వం కూడా మన ఆఫీస్కి విచ్చేయడం ఇవాళ చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాం. సో ఒక పార్టీకి సంబంధించి ఇవాళ నిజంగా చెప్పాలంటే సమాజానికి పుట్టినరోజు అని చెప్పాలి. ఎందుకంటే సమాజంలో ఇలాంటి నాయకుడు రావటం, ఈ తరంలో ఇలాంటి నాయకుడు రావటం అనేది ఒక గొప్ప విశేషం. సో అలాంటి నాయకుడిని కాపాడుకోవలసిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి సమాజం బాధ్యత కూడా అది అని భావిస్తున్న కిరణ్ టీవీ న్యూస్ ఇవాళ ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నమ్మితే, పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో శంకర్ గౌడ్ గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. శంకర్ గౌడ్ గారు ప్రయాణం ఈ రోజు నుంచి కాదు, సుదీర్ఘమైన ప్రయాణం అని చెప్పాలి. అలాగే రాజలింగం గారిది కూడా అంతే. అయితే శంకర్ గౌడ్ గారి ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెలుగులోకి వచ్చింది. సినిమా నటుడిగా చాలామంది అభిమానిస్తారు, కానీ రాజకీయ నాయకుడిగా ఆయన వ్యక్తిత్వాన్ని, సమాజం పట్ల ఆయన స్పృహని చాలా ముందుగానే చూసిన వ్యక్తులు వీళ్ళంతా. సో శంకర్ గౌడ్ గారితో మాట్లాడు. శంకర్ గౌడ్ గారు నమస్కారం అండి. సో మీ పరిచయం కానివ్వండి, మీ ప్రయాణం కానీ ఎప్పుడు ప్రారంభమైంది? అంటే ముందుగా నేను మీకు కిరణ్ టీవీ న్యూస్ మీకు అభినందనలు. ఎందుకంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, మన అందరి దైవం, అటువంటి వ్యక్తిది ఈరోజు బర్త్డే ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు మీ ద్వారా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రయాణం అంటే అప్పుడు ఆయన గురించి DC పేపర్ అని ఒక న్యూస్ పేపర్ ఉండేది. అందులో ఒక ఆర్టికల్ తప్పుగా రాసినప్పుడు ఆయన పొలిటికల్ ప్రాసెస్ లేము. మనం అప్పుడు ఏ పార్టీ ప్రజారాజ్యం స్టార్ట్ అవ్వలేదు, ఏది స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు నేను వేరే పార్టీలో ఉన్నాను అప్పటికి, జాతీయ పార్టీలో. సో ఆ సందర్భంలో నా మిత్రుడు ఉంటాడు సార్ దగ్గర. ఇట్లా అంటే నేను అన్నా 100% అని ఆ రోజు దాదాపు మాతో పాటు కొంతమంది నా మిత్రులు వాళ్ళందరూ కలిసి మేము DC ఏదైతే న్యూస్ పేపర్ ఉందో అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు అప్పట్లో మేము అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఆయన భావాలు ఆ రోజే ప్రశ్నించే తత్వం ఆయనలో ఉంది. ఎంత సినిమా యాక్టర్ అయినా ఏదున్నా కానీ ఏదైనా తప్పు ఉంటే ఆయన మీద తప్పు ఆర్టికల్ రాస్తేనే ఆయన ప్రశ్నించడం జరిగింది. దాన్ని కొంతమంది ఇప్పుడు కూడా ఏదో సహజంగా మీడియాలో ఏదైనా ఆర్టికల్ రాస్తే ఏదో లోపాయకారిగా మాట్లాడుకుని సరి చేసుకుంటారు, కానీ బాహాటంగా ప్రశ్నించి పోరాడే తత్వం. ఎందుకంటే భయపడతారు. కానీ ఆయన భయం లేకుండా మీరందరూ ఆ రోజు అవాస్తవాలు రాశారు కాబట్టి ఆ రోజు బలంగా ఆయన అక్కడ వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు తప్పు జరిగిందని వాళ్ళు కూడా సమాధానం ఇచ్చి నెక్స్ట్ తర్వాత దాన్ని కొంతమంది ఇప్పటికీ ఏదో రకరకాలుగా తీసుకెళ్తారు. తప్పు అటువంటి అంశాలతో ఆయనతో మేము ప్రయాణం ఉన్నాం. ఆ తర్వాత 2007-8లో పార్టీ పెట్టే ముందు ఒకసారి కూర్చొని మాట్లాడితే, నువ్వు కావాలంటే 100% మేము మీతో పాటు ఉంటామని యువరాజ్యం నుంచి నా ప్రయాణం మొదలైంది. అప్పుడు ఆయనతో పాటు ఉన్న వాళ్ళం, నేను కానీ, రాజలింగం గారు కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ, రత్నం గారు కానీ, రియాజ్ గారు కానీ, అదేవిధంగా నాగేష్ అన్న గారు కానీ, వీళ్ళందరూ మేము ఆయనతో పాటు బలంగా తిరిగేవాళ్ళం. అన్ని ఫన్నీ ఉంటాడు అంటే రకరకాల. మేము ఎప్పుడు కూడా ఆయన చేసే ప్రయాణంలో మేము భాగస్థులైనా కానీ ఎప్పుడు కూడా మేము అక్కడ పోటీ చేస్తాం, ఇక్కడ పోటీ చేస్తామని PRPలో పనిచేసేటప్పుడు ఎక్కడ కూడా యువరాజ్యం నుంచి మాకు సీట్లు కావాలని ఆశించింది లేదు. మేము ఖచ్చితంగా ఆయనకు బలం కావాలని, చిరంజీవి సార్కి మేము బలంగా నిలబడాలని పవన్ సార్ తోటి మేము ప్రయాణం మొదలుపెట్టాం. ఎక్కడ కూడా 2 తెలుగు రాష్ట్రాలు, 294 నియోజకవర్గాలు, 42 పార్లమెంట్లకి మేము ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని చోట్ల ఎక్కడైతే మాకు అప్పుడు PRPలో ఉన్న వాళ్ళు మాకు ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చారో ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా ప్రచారం చేసుకుంటూ బయలుదేరే వాళ్ళం. కొన్ని చోట్ల మాకు కరీంనగర్లో నాకు తెలిసి ఒక 1 day 1.5 day మొత్తం ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం. నైట్ ఫుడ్ కూడా లేదు. అంటే అటువంటి ఫేస్ చేసినాం. ఈరోజు ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన అధ్యక్షులు, ఆయన ఏదున్నా కానీ ఒక
సార్ ఒక బాధ్యత తీసుకున్నారంటే అది పరిపూర్ణంగా ఆ రోజు ఆయన మైండ్ సెట్ ఎట్లుండేది అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ భావజాలంతో ఈ రాష్ట్రాన్ని మార్చాలని అనుకునేవాళ్ళ. 100% అవన్నీ ఎట్లా అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయి అటువంటి వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం. అంతేగాని ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు రావడం వాళ్ళకి ఏమి అంటే వాళ్ళకి ఏం అవసరం ఉండదు, కానీ నిరుపేదలకు ఏం అవసరం అనేది నాకు కనిపెట్టుకోవాలి. అప్పట్లోనే నిరుపేదలకు మనం హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ చిన్నపిల్లలకి ఏదైతే ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ బీసీ సంక్షేమ పథకాలు వాళ్ళకి అందేలాగా, రేషన్ బాగా వాళ్ళకి చేరేలాగా, పవర్ ఎప్పటికి నిరంతరం కరెంట్ ఉండేలాగా, పల్లెల్లో కూడా పవర్ ఉండాలనేది ఆయన ఆలోచన. ఓ 10 ఇళ్ళు ఉన్నా కానీ పవర్ ఉండాలి. ఆ ఆలోచనని ఇప్పుడు మీరు చూసుకోండి, ఓ చిన్న తాండాలలో రోడ్స్ వేయడం, ఇంతవరకు అక్కడ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లేని చోట వెలుగులు నింపాడు. అంటే అది అప్పటి ఆ రోజు నుంచి ఆ రోజు ఆలోచనని ఇప్పుడు ఆయన ఆచరణ అంటే అవకాశం ఇచ్చారు కాబట్టి. అవును, అదే రోజుల్లో అవకాశం ఇస్తే ఇంకో వేరే రకంగా ఉండేది. అవకాశం రాలేదు కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది, అన్ని చేస్తుంది. అంటే కొంతమంది పొలిటీషియన్స్ ఎట్లా చూస్తారంటే ఇక్కడ మనకు ఓట్స్ పడతాయా లేదా, 100-200 గుడిసెలు ఉన్నాయి, ఈ 200 మందికి మనం ఏం చేయగలుగుతాం, ఆ 200 మందికి ఎన్ని కోట్లు మనం వృధా ఎందుకు చేయాలని ఆలోచన, ఆ 200 కుటుంబాలకు న్యాయం చేయాలనే ఆలోచన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్. సో పార్టీ విలీనం అయిపోయింది, జనసేన పార్టీ పెట్టే మధ్యలో ఆయన మనస్తత్వం ఎట్లా ఉండేది, ఆయన భావాలు ఎలా ఉండేవి? అంటే ఆ రోజు జరిగిన పరిణామాలు తీసుకుంటే అది జరిగిపోయింది. దాని గురించి మనం చర్చించడం కూడా ఇప్పుడు అంత మంచిది కాదు. ఆ రోజు ఆయన చాలా కష్టపడ్డాడు. అంటే ఆయన కానీ చిరంజీవి సార్ కానీ మిగతా కుటుంబ సభ్యులు కానీ అందరూ బాగా కష్టపడ్డాం కానీ ఫలితం అనేది మనం చూసుకున్నాం. 18 సీట్లు 80 లక్షల ఓట్లు, కొన్ని చోట్ల మనం సెకండ్ ప్లేస్ రావడం, కొన్ని 70 సీట్ల వరకు 1000, 2000, 3000 ఓట్లతోటి ఓడిపోవడం, కొన్ని కారణాలు, కొంతమందికి సీట్లు రాకపోవడం, దాన్ని కొంచెం మేమెంట్ అనేది కొద్దిగా చేసుకోలేకపోయినాం. అది జరిగిపోయింది. అంటే బాగా ఆయన బాధపడిపోయారు. ఇలా ఎందుకు జరిగింది? ఆయన ఆలోచన ఏముండేదంటే పార్టీని కంటిన్యూ నడిపియాలి, ఎక్కడ కూడా మనం పార్టీని విలీనం చేయొద్దు అనేది ఆయన ఆలోచన. సో అది జరిగిపోయిన దానికి మనం ఏం చేయలేము. కానీ ఒక్కటేంటంటే మీరు 2014లో పార్టీ పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఎదుగుతుంది. కానీ దీంట్లో చాలా నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే తెలంగాణలో పార్టీకి భవిష్యత్తు ఉంటుందో లేదో తెలియదు. కాదు, మామూలుగా అడుగుతున్నా. అలాంటప్పుడు కూడా మీరు ఆయనతో పాటు ట్రావెల్ చేయడం అనేది గొప్ప విషయం కదా అంటున్నా. సో మీరు ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు ఏదో ఒక రోజు మనం పోటీ చేయాలి, మనం ఎమ్మెల్యే అవుతాం లేకపోతే ఇంకోటి అవుతాం అని చెప్పి ఒక ఆశాభ దృక్పథంతో ఉంటారు. కానీ అవేమీ ఆశించకుండా ఆయన ఏం చెబితే అది చేస్తూ దాదాపుగా ఒక 20 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నారా మీరు? అయిపోయింది. అంటే ఆయన భావాలు కానీ ఆయన ఆలోచనలు కానీ పేద ప్రజలకు సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు ఉంటాయి. అటువంటి వ్యక్తి ఎంబడి ఉండడం అనేది అదృష్టంగా భావిస్తాను. అంటే మన స్వార్థం అనేది కొద్దిసేపు పక్కకు పెడితే సమాజానికి ఆయన ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించాలి. సమాజంలో ఆయన చేసే పని కొన్ని లక్షల మందికి మంచి జరుగుతుంది. దాంట్లో నేను ఒక బియ్యపు గింజ అంతా నేను ఉన్నా అంటే నాకు అది సంతోషం, అంతకంటే మనకు కావాల్సింది ఏం లేదు. అటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. అటువంటి వ్యక్తి ఎంబడి ఉన్నందుకు నేను చరిత్రలో ఉండిపోతాను నేను ఆలోచిస్తా, కానీ నా స్వార్థం అనేది ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు ఆయనతో పాటు ఇప్పటి వరకు ట్రావెల్ చేసి ఎక్కడ కూడా ఆయన ఆలోచనలు ఎప్పుడు ప్రజలకు ఏదో చేయాలని ఉంటుంది, కానీ చుట్టూ ఉండే వ్యక్తులకు కూడా ఏదో చేయాలని ఉంటుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు చేస్తాడు. అదేవిధంగా మీరు తెలంగాణలో పార్టీ అంటే మేము ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎంపీలుగా, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పోటీ చేయడం జరిగింది. 19లో ఎంపీగా పోటీ చేసినాం. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ కొన్ని చోట్ల పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న 2023లో 8 చోట్ల మేము బీజేపీ జనసేన అలయన్స్లో కొన్ని చోట్ల పోటీ చేయడం జరిగింది. అందులో భాగంగా కుకుట్పల్లి 40,000 ఓట్లు వచ్చినాయి. నేను తాండూరు నుంచి చేసిన దాదాపు 5,000 ఓట్లు వచ్చినాయి. మిగతా ఒక 6 చోట్ల 2,000, 3,000, 4,000 అట్లా ఓట్లు రావడం జరిగింది. అంటే మేము ఇంకా కష్టపడాలి, మేము ప్రూవ్ చేసుకోవాలి, ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారు అనేది నమ్మకం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే అభివృద్ధిలో ముందుకెళ్తున్నాము మనం అనేక పథకాల ద్వారా కానీ అదేవిధంగా అనేక అంశాల మీద కానీ అటువంటి చూసి చాలా మంది యువత ఇక్కడ పార్టీలు చేరడానికి సంసిద్ధంగా ఉన్నారు. సో అది రాబోయే రోజుల్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే మాకు రూట్ మ్యాప్ ఇస్తారు దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారిలో మీకు స్ఫూర్తినిచ్చే అంశం ఏంటి?
ఏంటి ఆయన ఇతరుల నుంచి ఆయన భిన్నంగా నిలిపే అంశం ఏంటి? ఆయన క్యాస్ట్ అవన్నీ చూడడు. నిజంగా ఒక వ్యక్తికి కష్టం ఉందంటే గట్టిగా నిలబడిపోతాడు. అది ఎవరైనా సరే, అది ఒక 100 కోట్లున్న ఆస్తిపరుడుతో సమానంగా నిరుపేద గుడిసెలో ఉన్న వ్యక్తిని కూడా సమానంగా చూసే వ్యక్తి. అది నాకు బాగా నచ్చింది. రైట్ రైట్. అంతేగాని డబ్బున్న వాళ్ళని ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళని ఒక రకంగా చూడడం. డబ్బున్న వాళ్ళు మనుషులే కదా, అందరు మనుషులే కదా, అందరు సమానం అనే Okay. సమానత్వం అనేది ఆయన దగ్గర కనిపించింది. మీ నాయకుడిని మీరు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? నాకు ఆలోచన ఉంది, ఈ దేశంలో ఆయనకి ఇప్పుడు వచ్చిన పేరు చాలా ఉంది. ఇంకా అంటే మనము కొన్ని విషయాలు మన పొలిటికల్ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి ఆ దేవుడి నిర్ణయం ఉంటుంది. మంచి వ్యక్తి. ఇప్పటికీ మన ఇండియాలో, భారతదేశంలో కాబట్టి వివిధ దేశాలలో కూడా ఆయన పేరు అందరూ ఎప్పటికీ, అంటే అల్టిమేట్ గా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది అల్టిమేట్ గోలు. ముఖ్యమంత్రి అంతకు మించి కూడా ఆయనకి ఛాన్స్ ఉంది. నేను ఆలోచనలు ఏముంటాయంటే జాతీయ భావాలు ఉన్న వ్యక్తి జాతీయ స్థాయిలో కని వినే ఎరిగిన రీతిలో ఉండాలని నేను ఊహించుకుంటా. జరగవచ్చు అని నేను రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.